చెప్పేసి డిమాండ్ చేస్తూ ఇలా దేశవ్యాప్తంగా నిరసన ధర్నాలు తెలియజేయడం జరుగుతుంది. అలాగే మొన్న పార్లమెంటులో ప్రవేశపెట్టినటువంటి బిల్లు ఇలా కార్మికులకు కానీ కర్షకులకు కానీ ఇలా రైతులకు కానీ విద్యార్థులకు కానీ వైద్యంకు కానీ ఉపాధికి కానీ ఎలాంటి సహకారం చేకూర్చే విధంగా బడ్జెట్ను ప్రవేశపెట్టకపోగా అలాగే ఇలా ఉన్నటువంటి బిల్లును పోయిన సంవత్సరం ప్రవేశపెట్టినటువంటి బిల్లులో కూడా కత్తిరించి ఇలా కార్మికులకు కర్షకులు అన్యాయం చేకూర్చే విధంగా పెట్టుబడిదారులకు ఆదాని అంబానీలకు బడా బాబుల కోసమే పార్లమెంట్లో ప్రవేశపెట్టినటువంటి ఇలా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు పేపర్ మీద చదవడం జరిగింది. వెంటనే తెలంగాణ రాష్ట్రంకు ఇలా భారతదేశంలోనే వెనుకబడ్డటువంటి ఆదిలాబాద్ జిల్లా అభివృద్ధి కోసం ఆదిలాబాద్ నుండి ఆర్మూర్ వరకు రైల్వే లైన్ వేయించడం కోసం మూతపడ్డటువంటి సీసీ సిమెంట్ పార్టీ రీఓపెన్ చేయడం కోసం ఆదిలాబాద్ జిల్లా ప్రజల చిరకాల కళ విమానాశ్రయంను జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేయడం ఇలా భారతదేశంలోనే జిల్లా పండే పత్తి ఆదిలాబాద్ జిల్లాలో టెక్స్టైల్ పార్కును ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. రానున్న రోజులలో కేంద్ర రాష్ట్ర కార్మిక సంఘాలను రైతు సంఘాలను కలుపుకొని జిల్లా ప్రజలను కలుపుకొని కూడా ఇలా కేంద్ర ప్రభుత్వంకు వ్యతిరేకంగా మా జిల్లా అభివృద్ధి చేసేంత వరకు మన జిల్లా ఎంపీ మాట్లాడేంత వరకు నిధుల పోరాటాలు మేము కేంద్ర